జీవితకాల చక్రం గురించి తెలుసుకుందాము. సో బ్రహ్మ జననము. సృష్టి ప్రారంభంలో మొత్తం విశ్వం జలంతో నిండి ఉంటుంది. ఆ జలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఆయన నాభి నుండి ఒక కమలం పుడుతుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. ఓకే, బ్రహ్మకు మొదట ఏమీ తెలియదు. ఎవరు తనను సృష్టించారు, ఈ ప్రపంచం ఏమిటి అనే విషయం ఆయనకు తెలియదు. ఆయన తపహ అనే ఒక మాట వినబడుతుంది నీటిలోంచి. సో ఆయన తపస్సు ప్రారంభించిన తర్వాత ఆయనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ప్రకారం ఆయన సృష్టి ప్రారంభిస్తాడు. ఓకే, సో ఈ సృష్టిలో బ్రహ్మ 3 స్టేజెస్లో సృష్టి ప్రారంభిస్తాడు. ఒకటి ప్రాథమిక సృష్టి, పంచభూతాలు సృష్టిస్తాడు. దేవతల సృష్టి, దేవతలు, అసురులు, ఋషులు సృష్టించబడతారు. జీవ సృష్టి, మనుషులు, జంతువులు, పక్షులు సృష్టించబడతాయి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒకసారి కాదు. బ్రహ్మ జీవితం లైఫ్ డ్యూరేషన్ చూద్దాం. బ్రహ్మకాలంలో గణితం. బ్రహ్మ ఒకరోజు కల్పం. ఆ కల్పం 4.32 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. బ్రహ్మకు రాత్రి ఇంకో కల్పం ఉంటుంది, అది కూడా 4.32 బిలియన్ ఇయర్స్. ఒకరోజు 2 కల్పాలు, 2 కలిపి 8.64 బిలియన్ ఇయర్స్. బ్రహ్మ మొత్తం జీవితకాలం బ్రహ్మకు ఒక సంవత్సరం 360 రోజులు. బ్రహ్మకు ఒక సంవత్సరం 3.11.0 ట్రిలియన్ ఇయర్స్. బ్రహ్మ మొత్తం జీవితకాలం 100 ఇయర్స్. సో 311 ట్రిలియన్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ. బ్రహ్మ జీవితకాలంలో జరిగేవి ఏం జరుగుతాయి? కోట్లాది కల్పాలు జరుగుతాయి. ప్రతిరోజు సృష్టి జరుగుతుంది, రాత్రి ప్రళయం వస్తుంది. ఇది మొత్తం రిపీట్ అవుతుంది. బ్రహ్మ వృద్ధాప్య స్థానంలో వచ్చేటప్పటికి ఆయన చివరి లైఫ్ స్పాన్ పూర్తయిపోతుంది. మహాప్రళయం ఎట్లా సంభవిస్తుంది? బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తయిపోయాక మహాప్రళయం జరుగుతుంది. మొత్తం విశ్వం డిజాల్వ్ అవుతుంది. అన్ని లోకాలు నశించిపోతాయి, కాలం కూడా నశిస్తుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ లోకాలన్నీ మళ్ళీ విష్ణువులో కలిసిపోతాయి. తర్వాత కొత్త సృష్టి ప్రారంభమవుతుంది, కొత్త బ్రహ్మ పుడతారు. లైఫ్ సైకిల్ కంటిన్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డీప్గా థింక్ చేసి చూస్తే బ్రహ్మాండ పురాణం చెప్పేది ఏంటంటే, సో బ్రహ్మ కూడా శాశ్వతం కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. బ్రహ్మ కూడా శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ ఇన్ఫినిట్, సైకిల్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. సోల్ ఈజ్ బిహైండ్ క్రియేషన్. ఆత్మ మాత్రమే ఇటర్నల్, ఆత్మ మాత్రమే శాశ్వతం. సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే సైక్లిక్ యూనివర్సిటీ థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్, ఎక్స్పాన్షన్, కొలాప్స్, రిపీట్. సేమ్ బిగ్ బ్యాంగ్ జరుగుతుంది, అది ఎక్స్పాన్షన్ అవుతుంది, కొలాప్స్